హాయ్ నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఆంధ్ర కింగ్ అనాలా? కన్నడ కింగ్ అనాలా? ఏమంటారు అసలు మరి? మీరు ఫిలిం చూస్తే కరెక్ట్గా తెలిసిపోతుంది ఎవరు ఆంధ్ర కింగ్ ఏంటి అనేది. ఆంధ్ర కింగ్ తాలూకా అంటే మీరు చాలా రేర్గా చేస్తుంటారు కదా సార్ తెలుగులో. అంటే మీరు చాలా చూజీగా ఉంటారు తెలుగులో ఒక సినిమా చేయడానికి. ఈ సినిమా ఎందుకు చేశారు ఉపేంద్ర గారు? స్పెషల్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఫిలిం చేసిందే ఫ్యాన్స్ కోసం. అవునా? ఏంటి అంత ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్. ఆ ఫ్యాన్స్తో ఒక రిలేషన్షిప్ ఉంటుంది కదా. అవును సార్, అవును. అది ఏమంటే ఈ ఫిలిం చూస్తే తెలిసిపోతుంది. అవును. స్టార్కి ఒక ఫ్యాన్కి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అని. ఐ థాట్ ఆఫ్ సో మెనీ ఫ్యాన్స్. ఈ సబ్జెక్ట్ వినే టైంలో నాకు చాలా గుర్తు వచ్చింది. ఒక 20-25 ఇయర్స్ నా జీవితంలో అలాంటి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. అవును, అవును. డెఫినెట్గా చేయాలి. ఇది నా కోసం కాదు, ఫ్యాన్స్ కోసం. ఫ్యాన్స్ కోసమే చేయాలని. సార్, ఈ ట్రైలర్ చూసినా, టైటిల్ చూసినా, టీజర్ చూసినా, ఈ సినిమా సంబంధించి ఏమొచ్చినా సరే ఫ్యాన్స్తో రిలేట్ అయిపోతుంటాం సార్. కరెక్ట్. ప్రతి హీరోకి తన జీవితంలో ఫ్యాన్స్ ఒక పార్ట్ కదా. మీ జీవితంలో మీరు కలిసిన క్రేజియస్ట్ ఫ్యాన్ ఎవరు సార్? చాలా ఉన్నారు. నేను ఫిలిం క్రేజీగా తీసాను ఆ టైంలో. ఏమంటే నాకు మ్యాక్సిమం ఏమంటే ఆ విషయం ఉంటుంది కదా, ఆ ఫిలంలో చెప్పిన విషయం, దానికి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు. అవును. కొంచెం నేను ఫస్ట్ టైటిల్ పెట్టాను కదా ఏ ఫిలంలో, ఓన్లీ ఫర్ ఇంటెలిజెంట్ పీపుల్ అని. సో కొంచెం చాలా అలాంటి ఈవెంట్స్ ఎక్కువ. తర్వాత ఇలా చెప్పాలంటే రెఫరెన్స్ చాలా ఉంది. నేను ఒక ఫ్యాన్ మురళి అని ఉన్నారు. ఆయన నా ఫిలంను పిచ్చిగా చూసేవాడు. ఒకసారి పిలిచారు నా మ్యారేజ్ రండి అని. నేను ఫ్రీగా ఉన్నాను, వెళ్ళాను. ఆ ఒకే ఒకటి నేను చేసింది, ఆయనకి వెళ్ళి బ్లెస్సింగ్ చేశాను. ఆయన ఏమో కొంచెం సపరేట్గా మ్యారేజ్ చేసుకున్నారు, లవ్ మ్యారేజ్ లాగా. ఒక 20-25 ఇయర్స్ అయింది. ఇంతవరకు అతను ఎంత ఇది అంటే ఎవ్రీ బర్త్డే నేను ఎప్పుడు ఫ్యాన్స్ డే అని పెట్టేసాను. నేను బర్త్డే అని తెలియదు, ఎందుకంటే నాకు బిఫోర్ మూవీకి వచ్చే ముందు నాకు బర్త్డే తెలియదు. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, బట్ ఎప్పుడు బర్త్డే వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అయిపోయిందా అనుకునేవాడిని. నెక్స్ట్ ఎప్పుడో వస్తుంది అని గుర్తు వచ్చేది అంతే. మూవీకి వచ్చిన తర్వాతనే ఫ్యాన్సే స్టార్టెడ్ సెలబ్రేటింగ్ దిస్. ఇది అందుకే అది ఫ్యాన్స్ డే అని పెట్టాను. ఆ ఫ్యాన్స్ డే మీరు చూడాలి. ఒక జగ్గ, మురళి, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. ఒక పేరు చెప్పకుండా ఉంటే బాగుండదు. ఏమంటే వాళ్ళందరూ ఎలా సెలబ్రేట్ చేస్తారంటే, వచ్చి ఇల్లు ముందు ఫుల్ బ్యానర్ వేసి, వాళ్ళేమో ఒక రథం తీసుకుని వచ్చి ఏమేమో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తారు. పూలు పెట్టి, పూలు వేసి, నన్ను పెట్టుకొని ఒక 100 kg పూలు తీసుకువచ్చి అభిషేకం చేస్తారు. ఏమేమో ఈరోజు మీరేం మాట్లాడుకోదు, కూర్చోవాలి, ఇది మన ఫెస్టివల్ అని. ఇలాంటి చాలామంది అలా ఉన్నారు. యాక్చువల్లీ ఒక ఫ్యాన్ ఒకరు అలాగే ఒక ఫిలం చూసి ఒక 10 years నన్ను కలవలేదు, ఉపేంద్ర ఫిలిం చూసి. తర్వాత ఒక పెద్ద ఇదయ్యి ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసి, ఒక పబ్లికేషన్ చేసి, ఒక 200-250 పీపుల్కి వర్క్ ఇచ్చి, నా మీద ఒక బుక్ రాసి తీసుకువచ్చి అప్పుడు మీట్ చేసి చెప్పారు, నేను ఒక ఫ్యాను, ఇలా నాకు చేంజ్ అయ్యింది. ఈ 10 years అతను అదే పనిలో ఉన్నాడేమో. అదేంటో అదేమో కొంచెం డిప్రెషన్లో ఉండారంట. ఆ ఫిలిం చూశారంట, అప్పటి నుంచి నేను చేంజ్ అయిపోయాను. తర్వాత నేను ఇలా ఉండాను, ఆ ఫిలిం నాకు ఇది రీజన్ అని. ఇలాంటి చాలా ఉంది. సార్, మీ దగ్గరికి ఫ్యాన్స్ వస్తే వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి సార్ మీరు? నేను ఎప్పుడూ ఒకటి చెప్తాను, అది వాళ్ళు ఒప్పుకోరు. నేను ఒక ప్రజాకీయ అనే పార్టీ చేశాను కదా. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, డోంట్ ఫాలో ఎనీ పర్సన్, ఫాలో హిస్ ఐడియాలజీస్, ఫాలో హిస్ థాట్స్ అని. కానీ నిజంగా కరెక్ట్, గొప్ప మాట కదా సార్. అదే కరెక్టే. బట్ ఏమంటారు అంటే, మీరే కదా చెప్పింది అంటారు. ఏదప్పా, నేను కాదు, నేను ఎక్కడో విన్నింది, ఎక్కడో ఇది చేసింది నేను చెప్తాను. నేనేం గొప్పగా ఏమి కనుక్కోలేదు ఇది. నేను ఎక్కడో బుక్స్ రాస్తాను, పెద్ద పెద్ద వాళ్ళతో నేను కనుక్కుంటాను. అది నేను ఫిలం మూలక, లేదంటే ఒక ఇంటర్వ్యూలో అక్కడ ఇక్కడ చెప్తాను. దాన్ని చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి అని. బట్ అది వాళ్ళు అగ్రీ అంటే వ్యక్తిని ఇచ్చేయొద్దు, విచారంని ఫాలో చేయండి అని చెప్తా ఉంటాను. బట్ ఒప్పుకోరు. మీరు ఇంతమంది ఫ్యాన్స్ చూశారు కదా సార్, మీ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఏంటి? మీరు ఎవరిని చూస్తే మీరు ఎగ్జైట్ అవుతుంటారు? యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి మనము ఇది చైల్డ్హుడ్ అంటే రాజ్ కుమార్ గారు, విష్ణు సారు, అంబరీష్ గారు ఇలాంటివి చూసుకొని వచ్చేవాడిని.
రజనీ సారు, కమల్ సారు, అలాగే మన చిరంజీవి సారు, పవన్ గారు లేదు, చిరంజీవి సార్ మనకి ఆ టైంలో అవును, ఆ డ్యాన్స్ గిన్స్ చూస్తే మనకంటే ఐ యూస్ టు ఎంజాయ్ మూవీస్ యాక్చువల్లీ. హిందీలో కూడా అనిల్ కపూర్ది తేజాబు, ఇలా శివ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఏమంటే కాలేజ్ టైంలో చూసింది, వావ్ అనిపించింది. అలా చూస్తే ఆ మూవీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది, చాలా కిక్ ఇస్తుంది, ఆ మూమెంట్స్ అన్నీ ఉంటుంది. బట్ యాక్చువల్లీ నేనేమంటే నేను అలా ఏమీ ఒక ఫ్యాన్ లాగా నేను ఎప్పుడూ ఇది చేయలేదు. ఐ యూస్ టు ఎంజాయ్, ఐ యూస్ టు రెస్పెక్ట్, ఐ యూస్ టు లవ్. బట్ ఒక్కరినే ఫాలో అవటం ఏం లేదు. నేను ఆ మూవీస్లో ఉండే కంటెంట్, ఆ చెప్పిన విషయము, తర్వాత పర్ఫార్మెన్స్ అంటూ వస్తే మనము బోల్డ్ అయిపోతాము. రాజ్ కుమార్ గారిది, ఎన్టీ రామారావు గారిది, చిరంజీవి గారి డాన్స్, రజనీ సార్ స్టైలు, ఆ పర్ఫార్మెన్స్ అది చూస్తే అది ఫ్యాన్ అయిపోతాం తెలియకుండా. బట్ నేనేమంటే కొంచెం డెప్త్లో వెళ్ళి వాళ్ళు చెప్పే విషయము, ఆ విషయంలో ఏముంది ఇదని కొంచెం డెప్త్గా వెళ్ళేవాడిని. అందుకని అదే దీని పికప్ ఇప్పుడు అదే చెప్తా ఉంటాను నేను అందరికీ. ఫస్ట్ షో చూడాలనేది మీ ఫ్యాన్స్ కోరిక. అసలు థియేటర్ దగ్గరికి వెళ్తే అదొక ఫెస్టివల్ లా ఉంటుంది, క్రేజినెస్ ఉంటుంది. మీరు ఫస్ట్ షో చూడాలి అని ఫిక్స్ అయిపోయిన మీ కాలేజీ రోజుల్లో ఎలా ఉండేది సార్? థియేటర్ దగ్గర మీ హడావుడి ఎలా ఉండేది? అసలు సినిమా చూడకపోతే మీ మైండ్ సెట్ ఎలా ఉండేది? నేనప్పుడు ఏమంటే నేను అప్పుడు ఫిలం చూసేదే ఒక పెద్ద విషయము ఆ టైంలో. బికాజ్ వెరీ హంబల్ ఫ్యామిలీ, మన ఫిలం చూసేదే కష్టము. ఓకే. ఆ టైంలో ఫిలం ఎప్పుడు చూస్తేనే మనకు ఫస్ట్ రోజే అలా, ఆ టైంలోనే అలా ఉండేది. బట్ ఇప్పుడు వస్తా ఫస్ట్ డే అంటే ఒక క్రేజ్. అది నేను ఆ క్రేజ్ ఆ ఫస్ట్ డే చేసి రజనీ సార్ ఫిలం, రజనీ సార్ ఫిలం ఫస్ట్ డే చూడాలంటే నాకు ఆ థ్రిల్, ఆ విత్ ఆ క్రౌడ్, ఆ ఇది చూడాలంటే నాకు అంతా. మీరు ఎప్పుడైనా మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళి చూస్తే జనాలు, కటౌట్లు, దండలు, పాలాభిషేకాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందండి ఒక హీరోగా? అంటే ఒక పగలు గనుసు అంటారు కదా, అలా ఉంటుంది. ఏమంటే నేను ఫస్ట్ ఫిలమే అలా అయిపోయింది. మీకు ఆశ్చర్యం అంటే అది అన్ఎక్స్పెక్టెడ్, అది తెలీదు. నేను ఏ ఫిలము నేనేమనుకున్నాను ఫస్ట్ డే నాకు తెలీదు. ఒక ఎవరో పిలిచారు థియేటర్ దగ్గర వెళదాము అని. థియేటర్ దగ్గర వెళ్తే నవరంగ్ అని ఒక థియేటరు, ఫుల్ కాలేజ్ కుర్రోడు, ఫుల్ హౌస్ఫుల్ అయిపోయింది. ఎవరో చెప్తున్నారు, సార్ ఇది ఏంటి సార్ ఇది అంటే, ఏంటి ఇలాగే ఉంటుంది కదా, లేదు అన్ని ఫిలం ఇలా ఉండదు, చూడండి ఇది మీరు కొత్త హీరో, ఈ ఫిలం ఇలా వచ్చేసారు జనాలు, ఏం క్రేజ్లో వచ్చేసారో అని. నాకు ఆశ్చర్యంగా ఉంది. అవునా అంటే నెక్స్ట్ కావేరీ థియేటర్ అని ఇంకొకటి ఉంది, అక్కడ వెళ్ళాను. అక్కడ ఏమంటే నాకేమంటే ఒక డైరెక్టర్గా ఒక ఫిలం చూశాను, అది కరెక్ట్గా అర్థం కావాలి, డిస్టర్బ్ చేయకూడదు అని. నేను వెళ్ళి థియేటర్కి వెళ్ళిపోతే అందరూ నన్ను చూస్తారు, డిస్టర్బ్ అయిపోతుంది ఫిలం అని. బట్ ఫోర్సిబుల్గా తీసుకొని వెళ్ళిపోయారు. ఆ టైంలో టోటల్గా నేను వచ్చేసని తెలిసిపోయి టోటల్ కావేరీ థియేటర్లో టోటల్గా ఇక్కడ టర్న్ చేశారు. నాకు టెన్షన్ ఏమంటే అక్కడ ఫిలం జరుగుతూ ఉంది, అది అర్థం కాలేదేమో, నన్ను చూస్తూ ఉండారు ఏంటిది అని. తర్వాత చూస్తే టోటల్ బయటికే వచ్చేసారు. టోటల్ థియేటర్ బయట ఉంది, లోపల ఫిలం జరుగుతూ ఉంది. పోలీస్ గిలీస్ వచ్చి నన్ను తీసుకుపోయారు. అప్పటి నుంచి నేను ఎప్పుడూ రాను. ఏమంటే ఆ ఫిలం చూడాలని నేను చేసింది, నన్ను చూడాలని కాదు అని. ఇప్పుడు కూడా అంతే సార్? మీరు థియేటర్లో వెళ్ళరా? వెళ్ళను నేను. ఓకే. మామూలుగా సినిమాలు థియేటర్లో చూస్తారా? మామూలుగా వేరే సినిమాలు? సమ్ ఫిల్మ్స్ యాక్చువల్లీ. ఓకే. ఈ మధ్యకాలంలో థియేటర్లో చూసి బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏంటి సార్? యాజ్ ఆడియన్గా కాంతారా 1, 2 ఇప్పుడు 1 వచ్చింది, 1 2 కదా. బాంబేలో చూసాను నేను అది. ఓకే. మరి మీ కన్నడలో చూస్తే క్రౌడ్తో కొంచెం కష్టము అక్కడ. బట్ బెంగళూరులో కొంచెం కష్టము. ఏదైనా మల్టీప్లెక్స్ గోల్డ్ క్లాస్ అలాంటిది వెళ్ళి ఫుల్ హాల్ బుక్ చేసుకొని వెళ్తాము. బట్ ఆ క్రౌడ్లో చూసే ఫీల్ వేరే, అది మాస్ థియేటర్లో చూస్తే సింగిల్ స్క్రీన్లో చూస్తే చాలా వేరే సార్. ప్రతి హీరోకి ముందు ఒక ట్యాగ్ లైన్ సార్, మీ పేరుకి ముందు రియల్ స్టార్ అనే ట్యాగ్ లైన్ సార్. ఎవరిచ్చారు సార్ ఫస్ట్ మిమ్మల్ని రియల్ స్టార్ అని పిలిచింది ఎవరు అప్పుడు? అదేంటో అది రీల్ అలా ఉంది కదా ఫిల్మ్. అదేంటో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. రియల్ స్టార్ అని స్టార్ట్ చేశారు. ఇక్కడ ఎవరు చెప్పారో, ఏ టైటిల్లో వచ్చిందో అది రియల్ స్టార్ అని. నా చుట్టుముట్టు ఉండేవాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చారు కదా, సార్ మీరు రియల్ స్టార్ సార్, రియల్గా చూపించారు సార్ అని. అది అలాగే అయిపోయింది అది. సార్ ఒక డైరెక్టర్గా ఎంజాయ్ చేస్తారా సెట్ని, ఒక యాక్టర్గా ఎంజాయ్ చేస్తారా సార్? డైరెక్టర్గా ఎక్కువ. ఏమంటే డైరెక్టర్గా టోటల్గా ఒక ఇది ఉంటుంది కదా,
అంటే 24 క్రాఫ్ట్స్. టోటల్గా ఒక ఇది ఉంటుంది కదా. ఆర్టిస్ట్గా ఏమంటే డైరెక్టర్ అన్ని చేస్తూ ఉంటారు, మనం యాక్టింగ్గా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడు మీకు లొకేషన్ ఏంటి, కాస్ట్యూమ్ ఏంటి, ఇదేంటి అదేంటి, యాంగిల్స్ ఏంటి, లైటింగ్ ఏంటి, ఏ మూడ్లో ఉండాలి, ఇదన్నీ రాదు కదా యాక్చువల్లీ. అది డైరెక్టర్స్ జాబ్ కదా. కానీ కాస్త క్రేజీనెస్ కూడా ఉండాలి కదా సార్ ఒక డైరెక్టర్కి, ఒక టెక్నీషియన్కి. మీ అంత క్రేజీనెస్ ఎవరికి ఉండదేమో. అంటే ఒక సినిమా తీసి ఇది ఇంటెలిజెంట్ పీపుల్కి మాత్రమే అని చెప్పడం ఇంత క్రేజీ ఏంటి సార్? అది ఏంటో తెలియదు యాక్చువల్లీ. అది ఎందుకు చేశానో, అది ఆ స్క్రీన్ ప్లే అలా వచ్చింది, ట్విస్ట్ టర్న్ ఎక్కువ ఉంది. తర్వాత ఏమంటే వేస్తే ఏమవుతుంది అని ఒక థాట్ వచ్చింది యాక్చువల్లీ. దిస్ ఫిలిం ఈజ్ ఓన్లీ ఫర్ ఇంటెలిజెంట్ పీపుల్ అంటే వేస్తే ఏమవుతుంది అని డిస్కస్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా నేను ఇంటెలిజెంట్ ఎవరు అనుకుంటారు నేను ఫూల్ అని అనుకోరు. అంటే లాజిక్ మీద కొట్టారు. తర్వాత ఇంకోటి ఏంటి, అంటే అప్పుడు కడ్డాయంగా వయస్క కదా ఏమంటే అదేది పెద్దలకు మాత్రమే అని ఉంటుంది. దాన్ని చేంజ్ చేసి బుద్ధివంతులకు మాత్రమే అంటే ఎలా ఉంటుంది అని, అంతే ఐడియా అది. బికాస్ ఆఫ్ ద టైటిల్ ఏ. తెలుగులో మీరు ఎప్పుడు సినిమా చేసినా సరే ఆడియన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేశారు. మీ క్యారెక్టర్ని, మీ సినిమాని, మీరు చేసిన సినిమాని ఒక పై స్థాయికి తీసుకెళ్ళారు కదా సార్. తెలుగులో ఎందుకు రేర్గా చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నారు మీరు? అలా కాదు, సబ్జెక్ట్స్ వస్తుంది అన్నీ చూసుకొని చేయాలి కదా. అంటే మంచి రోల్ ఉండాలి, మంచి సబ్జెక్ట్ ఉండాలి, బ్యానర్ ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ వస్తేనే. ఇక ఇన్ బిట్వీన్ కొంచెం నాకు కొంచెం ఇదయింది. ఫస్ట్ ఆ టైంలో చేసే టైంలో ఒక 1 or 2 ఫిలిమ్స్ నాకు అలా ఇదయింది యాక్చువల్లీ. నేనేమో ఒక ఎక్స్పెక్టేషన్లో డిసప్పాయింట్ అయ్యారు కొంచెం. అది అప్పుడు వద్దు, కొంచెం చూసుకొని చేస్తాము, ఐ షుడ్ నాట్ డిసప్పాయింట్ ఆడియన్స్ కదా. చేస్తే వాళ్ళకి వచ్చి సమాధానం అవ్వాలి, చేసింది ఓకే అప్ప అని. అదన్నీ ఉంటుంది. తర్వాత అక్కడ ఫిలిం చేస్తూ ఉంటాను. అక్కడ నేను ఫుల్ ఫ్లెడ్జ్గా 3-4 months నేను డేట్ ఇస్తాను. ఆ టైంలో ఇన్ బిట్వీన్ గ్యాప్లోనే చేయొచ్చు. ఇక్కడ చూసుకునే చేస్తాను. సన్ ఆఫ్ సత్యమూర్తి బాగా ఎంజాయ్ చేశారు సార్? అది నేను బికాజ్ ఐ డిడ్ దట్ ఫిలిం ఫర్ ఓన్లీ ఫర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కదా, డైరెక్టర్ కోసం నేను చేశాను. యాక్చువల్లీ డెఫినెట్గా ఆయన ఎక్స్ట్రాండరీ డైరెక్టర్, మీకు తెలుసు. అప్పుడు కూడా కథ మొత్తం విని, మీ క్యారెక్టర్ మొత్తం లైన్ చెప్పారు, నేను అంత కాన్ఫిడెంట్గా ఉంటాను. ఆయన డైరెక్షన్ అంటేనే, బికాజ్ నేనే ఒక ఫ్యాన్ ఆయన రైటింగ్ స్కిల్కి. ఆయన డైలాగ్ చెప్పే ఇది, దాంట్లో ఉండే ఒక సటైరిక్గా, ఒక డెప్త్, ఆ మీనింగ్ఫుల్గా ఉండే డైలాగ్స్, అవన్నీ నేను అప్పటి నుంచి. నేను ఒక ఫిలిం రీమేక్ చేశాను అక్కడ, గౌరమ్మ అని. అవును, వెంకటేష్ గారిది. అదేది ఇది నువ్వు నాకు నచ్చావు. అప్పటి నుంచి నేను ఆయన ఆ ఫిలిమ్స్ అన్నీ చూశాను నేను. త్రివిక్రమ్ గారిది రైటింగ్ దాన్ని. ఇప్పుడు ఆఫర్ వచ్చే టైంలో త్రివిక్రమ్ గారు కదా అని, అదేమో ఒక లవ్ టువర్డ్స్ ఇది. గౌరమ్మ సినిమా నేను కూడా చూసాను సార్. త్రివిక్రమ్ గారి సినిమా మీరు రీమేక్ చేయడం. ఇక్కడ డైలాగ్ స్టైల్ వేరుగా ఉంటుంది కదా, దాన్ని మీరు కన్నడలో అడాప్ట్ చేసుకోవడం కొంచెం కష్టమేమైనా అయిందా సార్? కొంచెం మనం ఉంటుంది, అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కొంచెం మన కన్నడ స్టైల్కి మనం చేసుకున్నాం అది. సార్ ఇప్పుడు ఆంధ్ర కింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాలో హీరోకి మీ క్యారెక్టర్కి ఏమైనా సంబంధం ఉందా సార్? అంటే మీ రియల్ లైఫ్ క్యారెక్టర్కి? అన్ని స్టార్స్కి సంబంధం ఉంది అది. అవునా? ఒకరని కాదు. ఈ రిప్రజెంట్ ద హోల్ స్టార్డమ్. స్టార్స్ అంటే ఏంటి, వాళ్ళ లైఫ్లో ఎలా ఏంటి ఇది ఉంటుంది, వాళ్ళ రిలేషన్షిప్ విత్ ఫ్యాన్స్ ఏంటి. తర్వాత దీన్ని ఫ్యాన్సే ఇక్కడ ఉంటారు ఈ ఫిలంలో. అవునా? ఎండ్ ఆఫ్ ది డే మీరు ఫైనల్ వచ్చే టైంలో ఏంట్రా ఇలా అభిమానం ఉంటుందా అని ఫీల్ అయ్యేలాగా ఉంది. ఎందుకంటే నేను చూసి ఫిలం గురించి చెప్తున్నాను. ఎక్స్ట్రాడనరీగా చేశారు యాక్చువల్లీ స్క్రీన్ ప్లే అని. మహేష్ గారు డైరెక్టర్గా, తర్వాత రాంపోతినేని గారు కూడా అంతే. పర్ఫార్మెన్స్, ఆ హీరోయిన్ది, అందరూ క్యారెక్టర్స్ చాలా నీట్గా చేశారు ఫిలంని. వర్త్ ఇట్ అని అనిపించింది నాకు. నిన్న చూశారు సినిమా? అవునవును. రామ్తో ఎలా ఉంది సార్? ఎందుకంటే సినిమా ఆన్ ది సెట్, ఆఫ్ ది సెట్ మీ ఇద్దరు కాన్వర్సేషన్స్, ఆ బాండింగ్ ఎలా ఉండదు? ఏమంటే యంగేజ్ అనుకోవచ్చు. హీఈస్ వెరీ మెచ్యూర్డ్ యాక్చువల్లీ. హీస్ థింకింగ్ ఇదే వేరేలాగా ఉంది. అవును, నేను అనుకుంటాను ఏంట్రా మనకి ఈ ఏజ్లో ఇదన్నీ ఏమేమో చేసుకోపోయి ఇంత. బికాజ్ హీ నోస్ యాక్చువల్లీ, హీ సో ఏమంటే ఆనెస్ట్గా థింక్ చేస్తారు. నేను అడిగాను ఈ ఫిలం ఎందుకంటే, సార్ ఈ ఫిలంలో
నాకు ఆ ఒక్క పాయింట్ సార్ అని అది పట్టుకునేది ఉంది కదా, ఇట్ ఈస్ హిమ్సెల్ఫ్ ఇస్ ఏ స్టార్, ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ ఫ్యాన్ ఉంది కదా, ఎంత ఇన్స్పిరేషన్ ఉంటే ఎంత ఇన్స్పైర్ అయింటే ఈ క్యారెక్టర్ చూస్తే చేస్తారు, ఆ సబ్జెక్ట్లో అంత దమ్ము ఉంటేనే చేస్తారు కదా. ఈజ్ వెరీ గుడ్, ఈజ్ వెరీ క్లెవర్ అండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్. యూ నో దట్ యాక్చువల్లీ ఈజ్ ఎ వెరీ గుడ్ డాన్సర్, ఎనర్జీ బండల్ అలా ఉంది. ఈజ్ మీరు చూడండి ఫిలం యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూలో ఆయన పర్ఫార్మెన్స్ అని వావ్ అనిపించింది యాక్చువల్లీ. ఆయన బేసికల్గా ఈ సినిమా ఎంత ఇష్టపడారంటే ఆయన పాట రాశారు, పాట పాడారు అండ్ అంటే మిమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేసుకున్నట్టున్నారు, ఎందుకంటే మీరు పాటలు రాస్తారు, పాడతారు, అన్ని రకాలు ఉన్నట్టుంది. ఈజ్ వండర్ఫుల్ యాక్చువల్లీ. కానీ ఈ జనరేషన్కి కొంచెం ప్రెజర్ ఎక్కువ ఉంది కదా సార్, ఈ జనరేషన్ స్టార్స్కి ఫ్యాన్స్ని హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి నచ్చే కథలు ఎంచుకోవాలి. లైఫ్లో ఇదండి, మీరు ఎప్పుడారా ఏదైనా ప్రెషర్ తీసుకోవచ్చు, ప్లెజర్ చేయొచ్చు. ఇట్ ఈస్ హౌ వీ టేక్ అనేది. నేను అన్ని ప్రెషర్గా తీసుకుంటే ఫ్యూచర్ థింక్ చేస్తూ ఉంటే ప్రెషర్లోనే ఉంటాను. వైల్ ఐఎమ్ డూయింగ్ ఎంజాయ్ చేస్తే అది ప్లెజర్గా ఉంటుంది యాక్చువల్లీ. బికాస్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్, ఫ్యూచర్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. మనం ఇక్కడ ఏం చేస్తామో అది ఎంజాయ్ చేయాలి, అదే నా సక్సెస్ అంతే. బికాస్ వెన్ ఐ సా దిస్ ఫిలిం యాక్చువల్లీ ఐ ఫెల్ట్ వర్త్ ఇట్. నేను చేసిన దానికి కూడా వావ్ అనిపించింది, అంతే కదా మనకి. అవును. ఒక తెలుగులో ఒక సినిమా చేస్తున్నప్పుడు కన్నడలో మీ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అని ఏమైనా ఆలోచిస్తారా సార్? అఫ్ కోర్స్ నేను ఆలోచించాలి కదా, ఏమంటే అక్కడ చూస్తారు. ఐ షుడ్ నాట్ యాక్చువల్లీ వాళ్ళకి కూడా కరెక్ట్ మీరు చేసింది మన అన్న అక్కడ చేస్తే కరెక్ట్ అని ఆ ఫీల్ రావాలి కదా, అది నేను ఎప్పుడూ చూసుకుంటాను. అందుకే కొంచెం నేను అన్నీ చూసుకొని ఇట్ ఈస్ నాట్ జస్ట్ యాక్చువల్లీ వన్ ఫిలమ్ మనీ అదన్నీ సెకండరీ అయిపోతుంది. ఓకే గాడ్ ఇచ్చారు చాలు, ఎంత అడిగితేనూ కూడా కావాలనిపిస్తుంది అండ్ ఈజ్ ఎనఫ్ అని అనిపించింది. ఓకే ఇంకేమంటే నేను ఐ షుడ్ ఎంజాయ్ ఇది మూవీ మేకింగ్, ఏమారా యూస్ఫుల్ అయ్యే లాంటి ఫిలం చేయాలి అండ్ ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ ఉండాలి, అంతే ఉంటుంది మనకి. ఇప్పుడు బీయింగ్ ఏ స్టార్ ఉండడం కష్టం సార్, స్టార్లా బతకడం కూడా. మీరు అలా అనుకుంటే అది కిరీటం మీరే వేసుకుంటే కష్టము, నేను నార్మల్ అనుకుంటే నార్మలే. అగైన్ ఇట్ ఈస్ మైండ్ సెట్ అంతే. నేను ఎందుకు స్టార్ అని అనుకోవాలి, ఏమైనా నార్మల్ పర్సన్ అంతే. ఇఫ్ యూ ట్రీట్ మీ యాజ్ స్టార్, ఐ ట్రీట్ యూ యాజ్ స్టార్ అంతే. మామూలుగా అంటుంటారు కదా, స్టార్ అయితే సెలబ్రిటీ అయిపోతే మామూలుగా బతకలేము, ఓ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయలేము. అది ఓకే, వీ హ్యావ్ టు నో. ఎందుకు మీరు మళ్ళీ ఇక్కడ వచ్చి ఫిలం చేయాలి, వదిలేసి మళ్ళీ ఏదో ఇక్కడ వెళ్ళి భోజనం చేసుకొని ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, అది ఇట్ ఈస్ యువర్ చాయిస్ కదా. అది మనము ఇదిగా తీసుకోకూడదు యాక్చువల్లీ. వీ షుడ్ ఎంజాయ్ దట్ యాక్చువల్లీ. ఇఫ్ ఎనీబడి కమ్స్ అండ్ యాక్చువల్లీ మాప్ చేస్తే ఫోటో అంటే నేను ఎంజాయ్ చేయాలి. అది అవును అవును. ఫోటో అడిగితే ఇరిటేషన్ అయితే సమ్ టైమ్స్ అది డిపెండింగ్ అపాన్ మూడ్, అది తప్పు అని చెప్పాను. సమ్ టైమ్స్ అది అవుతుంది, లేదు అని కాదు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీకు అర్థమవుతుంది, లేదు ఇది పార్ట్ ఆఫ్ మై లైఫ్ యాక్చువల్లీ. ఐఎమ్ బ్లెస్డ్ కదా, ఎవరో వచ్చి మనతో ఫోటో తీసుకుంటారంటే మనకి ఎవరో దేవుడు మదర్ ఫాదర్ ఆశీర్వాదం ఉంటేనే అలాంటి జరుగుతుంది. వీ షుడ్ ఆల్సో ఎంజాయ్. దట్స్ వై ఐ ఆల్వేస్ థింక్ దట్ ఐ ఆల్వేస్ టేక్ ఫోటోస్ యాక్చువల్లీ విత్ ఐఎమ్ టేకింగ్ ఏ ఫిల్మ్ విత్ స్టార్. బికాజ్ నేను సైన్ చేసే టైంలో అలాగే చేస్తాను. నేను అభిమానిಗಳ అభిమాని అని, అభిమానుల అభిమాని, నేను అభిమానిಗಳ అభిమాని, నేను మీ ఫ్యాన్స్ నేను అలా ఐ ఆల్సో ఫీల్ లైక్ దట్ అండ్ ఐ ఎంజాయ్ దట్. సార్ ఫస్ట్ ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని చెప్పి ఫ్యాన్స్ వచ్చినప్పుడు ఆ మూమెంట్ ఎలా ఎంజాయ్ చేశారు సార్, గుర్తుందా మీకేమన్నా? ఫస్ట్ ఇచ్చిన ఆటోగ్రాఫ్ అలాంటిది అదేంటో నాకు అదేమో పెద్దగా అనిపించలేదు ఎప్పుడు. ఐ నెవర్ ఫెల్ట్ దట్ యాక్చువల్లీ నేను ఆటోగ్రాఫ్ చేస్తున్నాను, నేనేమో వేరే పొజిషన్ అదన్నీ రాలేదు నాకు యాక్చువల్లీ. ఫోటో తీస్తేనే కూడా అంతే. ఏమో నాకు అది ఒక చిన్న ఇది చెప్తాను మీకు. రజనీ సారు రాజ్ కుమార్ సారు ఒకసారి మైసూర్లో షూటింగ్ చేసే టైంలో వాక్ చేస్తూ ఉంటారంట. ఆ టైంలో రాజ్ కుమార్ సార్ అందరూ నమస్తే నమస్తే అని పిలుస్తుంటే రజనీ సార్ అడిగారంట, సార్ అందరూ మీకు ఇలా గౌరవం ఇస్తారు కదా, ఏమనిపిస్తుంది మీకు? రాజ్ కుమార్ సార్ చెప్పారంట, ఇది నేను అడిగింది స్టోరీ, నాకు తెలీదు, జరిగిందో ఏం తెలీదు, నాకు ఎవరో చెప్తున్నాను. రాజ్ కుమార్ సార్ చెప్పారంట అప్పుడు, ఇది వాళ్ళు నాకు కాదు ఇలా చేస్తున్నది, నా లోపల ఉండే ఒక సరస్వతి అని ఉంది కదా, దానికి నమస్తే చేస్తున్నారు అంతే, అది నాకు అనుకుంటే నేను తప్పు అయిపోతుంది అది అని. అంటే అర్థమైందా? మన లోపల ఉన్న కళకి ఇచ్చేస్తారు, అంతేకాని ఇది నాకు అనుకుంటే అది స్టూపిడిటీ అయిపోతుంది. అది
ఎవరైనా చూస్తే ఇంత పెద్ద స్టారు ఇంత సింపుల్గా ఎలా ఉంటున్నారన్న అన్న అన్న క్యూరియాసిటీ కానీ అదేమైనా అనిపిస్తుంది సార్? ఇంత పెద్ద స్టారు ఇంత సింపుల్గా ఎలా ఉంటున్నారని మీకు ఎవరినైనా చూసినప్పుడు? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, రజనీ సార్ చెప్పారు. ఏం సింపుల్ అంటారు, నేను ఉండేది 5 స్టార్ హోటల్లో, భోజనం చేసి 5 స్టార్ హోటల్లో, వెళ్ళేది ఇలాంటి ఫ్లైట్స్లో, ఏం సింపుల్ అంటారు నన్ను అని అడిగారు. అది అవునవును. సింపుల్ అంటే ఏంటి, వాళ్ళు ఉండే జీవితంలో సింపుల్గా ఉంటారు. దే నో రజనీ సార్ ఆరామ్సే ఫ్లైట్ టపటపా అని వెళ్ళిపోతారు. చూస్తే మనకి ఎలా ఎలా ఇలా ఉంటారు అనిపిస్తుంది. అవును. అది ఎన్ని టైం, హౌ మెనీ డేస్ యూ కెన్ అలాగే మీరు ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ ఎలా ఉండేగవుతుంది అంటే యూ హ్యావ్ టు కమ్ అవుట్ యాక్చువల్లీ కదా. ఫ్యాన్స్ మీద మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా సార్? ఇలా సమ్ టైమ్స్ చాలా ఏదో ఫంక్షన్ ఏదో జరుగుతూ ఉంటుంది, ఆ టైంలో ఏదో ఇదవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. ఎస్పెషల్లీ డైరెక్షన్ చేసే టైంలో నాకు చాలా ఇదవుతుంది. అవును, అదే మైండ్లో ఉంటారు. ఆ టైంలో ఏమంటే ఆర్టిస్ట్గా ఉంటే నేను ఫ్రీగా ఉంటాను, వేరే డైరెక్షన్ చేసే టైంలో ఏమో చేస్తూ ఉంటాము, పర్ఫార్మెన్స్ ఆ టైంలో ఫోటో గీయటం అంటే. బట్ తర్వాత ఇది ఒక టెస్టింగ్ అనిపిస్తుంది లోపల, నువ్వు ఎంత దాన్ని తీసుకోగలవు అనేది అన్ని టెస్టింగ్ అనిపిస్తుంది. అది దాన్ని ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఆల్సో. మీ సినిమాకి వెళ్తే బహుశా చదువుకుని స్క్రీన్ ప్లే మ్యాజిక్ల గురించి తెలుసుకుని వెళ్ళాలేమో మీ సినిమాకి. ఒకవేళ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా దాని గురించి విపరీతమైన డిస్కషన్ చేస్తుంటారు. ఈ సీన్ ఇలా తీసుంటాడేమో, ఇందుకోసం తీసుంటారేమో, ఓహో దీని వెనకాల మెటాఫర్ ఇదై ఉంటుందేమో అని. ఈ దీనికి మీరు ఫస్టే ప్రిపేర్ అయిపోతారు సార్, నా ఆడియన్ని నేను ఇలా చూపించాలనుకుంటున్నాను అని? అవును, ఇలాంటి ఫిల్మ్ని ఇలా మెటఫరిక్గా చెప్పాలి, ఇలా చెప్తే దాంట్లో ఉండే మీనింగ్ ఇలా తెలియాలి అని. అలా నేను కొన్ని ఫిల్మ్కి, అది డిపెండింగ్ అపాన్ సబ్జెక్ట్స్, ప్రతి సినిమా అలా వర్కౌట్ అవ్వదు. లేదు, ఒక్కొక్క ఫిల్మ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. నేను ఆల్వేస్ ట్రై డిఫరెంట్ థింగ్స్ ఏమైనా ట్రై చేస్తాము మూవీ మేకింగ్లో అని. ఓకే, ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్ చేస్తున్నారు కమర్షియల్గా, దీనిగా వెరైటీ నాదేంటి అనేది నేనేం చెప్తాను, నాది ఒక స్టైల్ ఉంది, దాంట్లో ఏం వెరైటీ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, అలా థింక్ చేస్తాను. కొంతమందికి మీ సినిమాలు విపరీతంగా నచ్చేస్తాయి సార్, అదే సినిమా చాలామందికి అర్థం కాదు. ఈ 2 యాంగిల్స్ ఏంటి సార్? 2 కాయిన్స్కి 2 సైడ్స్ లాగా, ఒకరికి విపరీతంగా ఎంజాయ్ చేస్తారు, ఇంకొకరికి అసలు అదేదో క్వశ్చన్ మార్క్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ టైం తీసిన UI సినిమా. అవునవునవునవును, అదే. బట్ అది ఏమంటే, నేను రెగ్యులర్గా ఫిల్మ్ చేస్తూ ఉంటే ఒక ఇది ఉంటుంది చూడండి. ఏమంటే ఫస్ట్ ఒక తల్లేని మగ కామెడీగా చేశాను, ఉష్ అని ఒక ఫిల్మ్ చేశాను, అది కామెడీ హారర్గా. అదైన తర్వాత ఓం చేశాను. ఓము కొంచెం స్క్రీన్ ప్లే, కొంచెం రివర్స్ స్క్రీన్ ప్లే, అది ఫ్లాష్ బ్యాక్, కట్ బ్యాక్, ఫ్లాష్ బ్యాక్లో 4 ఫ్లాష్ బ్యాక్ 1 by 1 వస్తుంది దాంట్లో. సో అది కొంచెం నార్మల్ దీంట్లోనే కొంచెం ట్విస్ట్ చేశాను. తర్వాత ఏలో ఇంకా కొంచెం ట్విస్ట్ చేశాను. ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ 1 or 2 yearsలో వచ్చింది. ఇంకొక 2 yearsలో ఉపేంద్ర వచ్చింది. అది టోటల్గా సర్రియలిస్టిక్ క్యారెక్టర్సే కాదు. ఆ కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే తెలుస్తుంది. నేను గ్యాప్ ఇచ్చేస్తే ఏమవుతుంది, వేరే స్టైల్ ఆఫ్ ఫిల్మ్ చూసి అలవాటు పడిపోయాము, టక్కని ఇది కొంచెం కష్టమవుతుంది. అది కంటిన్యూస్గా అలాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలి. కానీ మీ దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, మీ పాత సినిమాలు రిలీజ్ చేసిన జనం విపరీతంగా ఎంజాయ్ చేస్తారు, విపరీతంగా వెళ్తారు, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక కొత్త సినిమా వచ్చినంత సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఆ మ్యాజిక్ ఎలా కుదిరింది మీకు? మీ పాత సినిమాలు ఏదైనా రిలీజ్ చేస్తే, ఇప్పుడు ఉపేంద్ర లాంటి సినిమా రిలీజ్ చేసిన, ఓం అనే సినిమాని రిలీజ్ చేసిన జనం విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. మీరు చెప్పాలి దాంట్లో ఆ మ్యాజిక్ ఏంటంటే సార్, ఇప్పుడు ఓం సినిమా ఎన్నిసార్లు రిలీజ్ అయినా కన్నడలో అది పెద్ద సెన్సేషన్ అవుతూ ఉంది. ఎందుకు ఈ సినిమా ఇంతలా కనెక్ట్ అయింది అంటే దానికి ఒక మేకర్గా మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి సార్? ఏంటి, నాకు అది మనకి చెప్పేకి అవ్వదు. అదని మ్యాజిక్ మనం చేస్తాము, ఇలా చేసి అందుకే ఇదయింది అని చెప్పేకి అవ్వదు. ఈ డోంట్ నో, ఇట్ హ్యాపన్స్ అంటారు కదా, సమ్ టైమ్స్ దట్ మ్యాజిక్ హ్యాపన్స్ అంటారు కదా. అలా అన్ని ఫిల్మ్కి మనం అదే కష్టపడతాము, సమ్ టైమ్స్ అలా అవుతుంది. మీరు రిలీజ్ ట్రెండ్ని ఫాలో అయ్యారు సార్? ఒక సినిమా ఎప్పుడో 10 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమాని ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తే జనం విపరీతంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఎందుకు అంటే యాజ్ ఎ మేకర్గా ఏమంటారు సార్? మామూలుగా మీ సినిమాలు కాకుండా మిగతా సినిమాల గురించి మాట్లాడితే అదే ఒక మెమొరీ లాగా. అది ఇప్పుడు శివాని నేను చూస్తే ఆ టైంలో, నేను కాలేజ్ టైంలో వెళ్ళి చూసింది ఆ ఒక్కొక్క మూమెంట్ కూడా గుర్తొస్తుంది కదా.
అది ఏమంటే మెమొరీస్ని ఒక అండర్లైన్ చేస్తుంది అంటారు కదా, అలా అదొక ఫీల్, అదొక ఇది అది. ఉపేంద్ర అంటే చాలా 24 క్రాఫ్ట్స్లో దాదాపు అన్ని క్రాఫ్ట్స్లో మీరు టచ్ చేశారు. మ్యూజిక్ చేశారు, డైలాగ్స్ రాశారు, కథలు రాశారు, స్క్రీన్ ప్లే రాశారు, డైరెక్షన్ చేశారు, మ్యాక్సిమం అన్నీ చేశారు. ఫిల్మ్ మేకర్గా మీరు సక్సెస్, హీరోగా సక్సెస్, పొలిటీషియన్గా కూడా సక్సెస్ అంటారా సార్ ఉపేంద్ర? లేదు, అదొకటే ఏమంటే ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్కి అర్థం ఉంది సినిమాల్లో. పాలిటిక్స్లో సక్సెస్ ఫెయిల్యూర్కి అర్థమే తెలియదు యాక్చువల్లీ. దట్ ఈస్ ఎ సొసైటీ. అక్కడ నేను ఎక్కడ సక్సెస్ అవ్వాలి అనేదే నాకేమో అది విచిత్రంగా కనబడింది. అర్థమైందా? ఒక ఎలా చెప్పేది, అది వీళ్ళు విన్ అయ్యారు, వాళ్ళు విన్ అయ్యారు, ఈ పార్టీ విన్ అయ్యింది, జనాలు విన్ అవ్వాలి అక్కడ. సూపర్, కరెక్ట్ కదా? అది అందుకే నేను చేసిందే వేరే. అది ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ, ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ పొలిటికల్ పార్టీ. నేను చెప్పింది అక్కడ హైకమాండ్ నేను కాదు, జనాలు హైకమాండ్గా ఉండాలి, వాళ్ళ ఒపీనియన్ హైకమాండ్ అవ్వాలి, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఏం చెప్తారో అది జరగాలి. ఈవెన్ సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ కూడా పార్టీ చేయకూడదు, జనాలు చేయాలి అని. సెలెక్షన్ జనాలు చేయాలి, ఎలక్షన్, కరెక్షన్, రిజెక్షన్, ప్రమోషన్, ఇదన్నీ జనాలు చేయాలి. దీనికి ఎలా చేసేదంటే ఒక టెక్నాలజీ యూస్ పెట్టుకొని కనెక్ట్ చేయాలి అని, అలాంటి ఒక ప్లాన్ చేస్తూ ఉండను ఇప్పుడు. కానీ మీ సినిమాలాగా ఇది కూడా అర్థం కావడానికి చాలా టైం పడుద్దేమో ప్రజలకి. అదే ఏమంటే అది ఇది అంత కష్టం కాదు, కరెక్ట్గా మీరే థింక్ చేయండి. ఇది ఏం అర్థం కానేకి ఏం లేదు, ఇది అంత సైన్స్ కాదు, అంత సైన్స్ కాదు. ఇప్పుడు మీరు సింపుల్గా చెప్పాలంటే నేను చెప్తాను, మీరు అందరూ ట్యాక్స్ కడతారు కదా. అందరూ ఏం చెప్తారంటే ట్యాక్స్ కట్టేవాళ్ళు ఒక 2% అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ కాదు, ఒక జిఎస్టీ, ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. మీరు ఒక బట్టలు కొంటే ట్యాక్స్ కట్టాలి, సబ్బు మీద ట్యాక్స్, ఏమారా ట్యాక్స్ కడతారు. అదే మీకు యాక్చువల్లీ దాదాపు ఒక 2.5 lakh crore యాక్చువల్లీ 1 yearకి. కర్ణాటక నియర్లీ 3 lakh crore, 3 lakhs crore. కెన్ యూ ఇమాజిన్ దట్ మనీ? హౌ మచ్ మనీ? ఆ మనీ ఎవరిది? కామన్ కదా. అది మీకు తెలిసి అది ఖర్చు పెట్టాలి, మీకు అది అకౌంటబిలిటీ ఇవ్వాలి. అది ఏమవుతుంది ఈ టెక్నాలజీలో ఆరామ్సే చేయొచ్చు. ఫస్ట్ అయితే లేదు, ఆ టెక్నాలజీ లేదు అని. ఇప్పుడు మొబైల్లో చూసుకోవచ్చు మీరు. ఇలాంటి టెక్నాలజీ కొరకు వై వీఆర్ స్టిక్ ఆన్ టు ద సేమ్ ఓల్డ్ పొలిటికల్ సిస్టమ్ అని. వై కాంట్ వి చేంజ్ దట్? ఆ పాలిటిక్స్ని చేంజ్ ఎందుకు చేయకూడదు? ఓన్లీ పార్టీస్ చేంజ్ చేస్తే ఏమీ మార్పులు వచ్చేలేదు. బికాజ్ ఏమైపోయిందంటే అన్నీ బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు డబ్బులు వేస్తేనే పార్టీ రన్ చేయొచ్చు, డబ్బులు ఉండేవాళ్ళే ఇక్కడ వచ్చి కంటెస్ట్ చేయొచ్చు, పేరు ఉండే వాళ్ళకే జనాలు ఓటేస్తారు. ఇలా అయిపోతే ప్రజాప్రభుత్వం ఎక్కడ వస్తుంది? రాజప్రభుత్వమే ఉంటుంది. ఫస్ట్ ఒక్క రాజా ఉండేవాడిని, ఇప్పుడు 100 రాజాస్ ఉంటారు అంతే. కానీ స్టార్ని చూసి ప్రజలు ఎలక్షన్ క్యాంపెయిన్స్కి వస్తారు, జెండాలు మోస్తారు, కానీ వాళ్ళు ఓట్లు వేయలేకపోతున్నారు కదా. కాదు, ఇప్పుడు స్టార్స్ ఓటేస్తారో, పెద్దవాళ్ళు ఓటేస్తారో, డబ్బులు తీసుకొని ఓటేస్తారో, పార్టీకి ఓటేస్తారో, ఎందుకు ఓటేస్తారో అని ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఎందుకు ఓటేస్తారు చెప్పండి. అదే చేంజ్ కావాలి. వాట్ చేంజ్? పర్సన్ ఆర్ పార్టీ? సొసైటీ. ఏం సొసైటీ? మనం. మీతో ఏం చేంజ్ అవుతుంది? నాతో కాదు, నేను ఓటేసే లీడర్ అక్కడ చేంజ్ అవుతుంది. మీ జీవితంలో ఏమి చేంజ్? నేను చెప్పేది ఏమంటే, నేను చేంజ్ అవ్వాలి అంటే నేను ఓటు ఐడియాలజీకి వేయాలి, విచారంకి వేయాలి, ఇష్యూ బేస్డ్ ఎలక్షన్ అవ్వాలి. ఒక సింపుల్గా చెప్తాను, అది మీకు అది ఎక్కువ చెప్తే అది అర్థమవుదు అని చెప్తారు. నేను చెప్పేది, మీరు నాకు ఒక జీతం ఇస్తున్నారు, శాలరీ ఇస్తున్నారు కదా, నన్ను రిప్రజెంటేటివ్గా అక్కడ పంపించారు. ఐఎమ్ నాట్ వర్కింగ్ ఫర్ ఫ్రీ, అది కరెక్ట్ తెలుసు కదా. నన్ను వర్క్కి పెట్టారు, నేను మీ డబ్బుల్ని అక్కడ మేనేజ్ చేస్తున్నాను. 5 years మీకు తెలియకుండా నేను ఏమైనా చేయొచ్చా? చేయకూడదు కదా. అకౌంటబిలిటీ ఉండాలి కదా. మీకు చెప్పాలి, నేను ఇది జరుగుతూ ఉంది ఇది అని చెప్పాలి. అది చెప్పాక అవుతుందో లేదో? అవుతుంది కదా. అవుతుంది. అది దీనికి మీరు ఓటేయాలి కదా. ఇలా ఎవరు వర్క్ చేస్తారో నేను ఓటేస్తాను. నువ్వు కరెక్ట్గా వర్క్ చేయలేదంటే నేను రిజైన్ చేయాలి, రైట్ టు రిజెక్ట్ రావాలి అని ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పారు. అది రిజెక్ట్ చేసే ఒక పద్ధతి రావాలి అని. అవును. ఏ టైంలో ఇప్పుడు యూత్స్ అది థింక్ చేయలేదంటే మనం ఎక్కడున్నాము? రెఫరెండం కావాలి మనకి. కరెక్ట్ కదా, రెఫరెండం ఉండాలి కదా. అది ఆ ఐడియాలజీకి ఓటేయాలి కదా. ఐడియాలజీకి ఓటేయాలా? లేదంటే మీరు పార్టీ
వ్యక్తి. మీరు ఇందాక చెప్పింది మీ ఫ్యాన్స్కి చెప్పిందే, వ్యక్తిని ఫాలో అవ్వద్దు, ఐడియాలజీని మాత్రమే ఫాలో అవ్వండి అని చెప్పారు కదా. అవునవును, సేమ్ నేను అదే చెప్తున్నాను. ఉపేంద్ర ఓటేస్తే ఆ ఓటే వద్దు మనకి అని. నేనేం చెప్తున్నానో వినండి. ఒక 4-5 పాయింట్స్ ఉంది, దీనికి చేయండి, సపోర్ట్ చేయండి, అది అందరికీ హెల్ప్ అవుతుంది అని. అంతే. ఈ చేంజ్ ఎప్పటికైనా వస్తుందంటారు? మీరు ఏదైతే అనుకున్నారో అది జనానికి అర్థమయ్యి ఆ మార్పు ఎప్పటికైనా వస్తుందంటారు? కావాలంటే వస్తుంది, మీకు వద్దు అంటే రాదు. సరే, మొత్తానికి ఆంధ్ర కింగ్ గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. థియేటర్కి వచ్చే ఫ్యాన్స్కి ఉపేంద్ర గారు ఏం చెప్తారు? ఇది మీకోసమే చేసిన ఫిలం అని. ఫ్యాన్స్ ఫర్ ఫ్యాన్స్. దిస్ ఈజ్ ఎ సబ్జెక్ట్ ఫర్ యూ, దిస్ ఈజ్ ఎ ఫ్యాన్ సబ్జెక్ట్. అది ఎలా చెప్పింది మీకు చూస్తేనే తెలుస్తుంది, అది చూసే చెప్తారు చూడండి. యాక్చువల్లీ యూ ఫీల్ ప్రౌడ్ యాక్చువల్లీ టు వాచ్ దిస్ మూవీ అంటాను. ఫీల్ వావ్ అనిపిస్తుంది మీకు. బికాజ్ అగైన్ ఐఎమ్ ట్రయింగ్ దట్ ఓన్లీ. బికాజ్ ఏమంటే మీరు చెప్పారు మీకు ఎందుకు అర్థం అవ్వదు అది ఇది అని. మీకు అర్థం అవ్వాలంటే రాజకీయ ఈజీగా అర్థమవుతుంది, కరెక్ట్ కదా. నేను చెప్తాను, ఓటే నాకు, నీ లైఫ్ చూడు ఎలా చేస్తాను, మీకు అన్నీ ఇచ్చేస్తాను, ఇచ్చేస్తాను అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. కొంచెం నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలప్ప, నువ్వు కొంచెం చేస్తావంటే అదేమో అర్థం కాలేదు అంటారు, అంతే. అంతే కదా. అలాగే ఫిలమ్స్ ఉంటుంది. నేను ఫిలం చేస్తాను, నన్ను గ్లోరిఫై చేసుకుంటాను, నేను వచ్చి సమాజాన్ని అన్నీ టోటల్గా ఇది చేంజ్ చేస్తానంటే మీరు ఫుల్గా విజిల్ వచ్చి ఆ స్టార్డమ్ మూమెంట్ ఎంజాయ్ చేసి వచ్చేస్తారు. బికాజ్ యూ నీడ్ ఎ పర్సన్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లం. అవును. బట్ ఇది కొంచెం ఆ ట్విస్ట్ ఉంది, అందుకే నేను ఈ ఫిలం చేశాను. ఇక్కడ నీ వాల్యూ ఏమని తెలుస్తుంది. యాక్చువల్లీ ఫిలం వచ్చి చూస్తారు కదా, ఆ ఫ్యాన్స్ ఉంది కదా, మీ వల్లే అన్నీ. యాక్చువల్లీ ద డెమోక్రసీ ఈజ్ బికాస్ ఆఫ్ పీపుల్, నాట్ బికాస్ ఆఫ్ లీడర్. ఎవరు ఏ పొలిటికల్ పార్టీ లీడర్ వచ్చి ఈ దేశం కట్టలేదు. బ్రిడ్జెస్, రోడ్స్, డ్యామ్స్ అన్నీ జనాల పైసా, కరెక్ట్ కదా. అవును, కరెక్ట్ కదా. మీరు కదా ఓనర్ దీనికి. అది అర్థం చేసుకుంటే మీకు ఒక స్టార్ని చేసింది కూడా జనాలే అన్నీ. అవును, అన్నీ అది అర్థం చేసుకుంటే అది అర్థం చేసే ఒక ఎంటర్టైన్మెంట్ ఫిలం ఇది. అందుకే నేను ఈ ఫిలం చాలా ఇష్టపడి చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆంధ్ర కింగ్ సినిమా చేశారు, చాలా ఇష్టపడి చేశారు. మీ ఇష్టం, మీ అభిమానం స్క్రీన్ మీద కనిపిస్తుంది. మేమంతా బాగా ఎంజాయ్ చేస్తామని కోరుకుంటున్నాం. మీరు ఈ సినిమాతో ఆగొద్దు, తెలుగులో ఇంకా సినిమాలు చేయండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.